హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారా ఆనంద్ నేచర్ లవ్ ఛానల్. ఈ వీడియోలో సారాంశం వచ్చి ఇల్లు ఎంత సింపుల్లో అవుతుందా లేదా తక్కువ బడ్జెట్లో అని క్వశ్చన్. కాకపోతే అవుతుంది, తక్కువలో అవుతుంది, ఎక్కువ కూడా అవుతుంది. తర్వాత పెద్దతో కడితే బాగా, రాయితో కడితే బాగా అని కొంతమంది అడుగుతున్నారు. నాకు తెలిసి రాయితో కడితే 100 సంవత్సరాలు కాదు, 100కు 100 ఎన్ని వేల సంవత్సరాలు అయినా ఆ రాయి ఉంటుంది, కానీ ఈ పెడ్డ పోతుంది. కాకపోతే 100 సంవత్సరాలు నువ్వు బతుకుతానని ఏం గ్యారెంటీ ఉంది చెప్పగలరా? 100 సంవత్సరాలు నువ్వు బతుకుతావని ఏం గ్యారెంటీ ఉంది? ఆ రాయి మళ్ళా వస్తుందని అప్పుడు పెద్దలు చెప్పింది. అది కరెక్టే. నాకు తెలిసిన కాడికి ఇల్లు సింపుల్గా అవ్వాలా, తొందరగా అవ్వాలా, డబ్బు కాస్త కూస్తో మిగిలిన పాట కావాలా మనకంటే ఈ పెడ్డుతోనే కరెక్ట్. పెడ్డుతోనైతేనే లోపల బయట ప్లాస్టింగ్ అవుతుంది, బాగుంటుంది. ఆ రాయి అది ఎక్కువ తక్కువ ఉంటుంది, మాల ఎక్కువ వచ్చడం వల్ల ఆ తర్వాత కొన్ని రోజులు అయినాక ఇడిస్తుంది. ప్లాస్టింగ్ మనం చేసింది మనం తూకం గుండుకు చేస్తాం కాబట్టి అది ఇడిచి పెడుతుంది, ఎందుకంటే మాల ఎక్కువ వస్తుంది కాబట్టి ఇడిచి పెడుతుంది. పెద్దగా అట్లా కాదు, పెద్ద కరెక్ట్ కట్టామంటే, కరెక్ట్ లైన్కి తూకం కట్టామంటే అది జీరో మాల్ వస్తేనే ఎప్పటికి లైఫ్ లాంగ్ అది కూడా ఉంటుంది. ప్లాస్టింగ్ ఏం చేస్తామంటే మనం రాయి కూడా బయట పక్క బాగా కట్టి లోపల పక్క అదరబదర పెట్టింటారు. అప్పుడు మాల్ ఎక్కువ తక్కువ వస్తుంది, తూకం గుండానికి రాదు. ఆ టైంలో మాల్ ఎక్కువ పోయినప్పుడు అది కొన్ని రోజులకి ఇడిపోతుంది అన్నమాట. మన పెంచు మీద రట్టేస్తే ఎలా లేస్తుందో అలా లేచింది నాకు తెలిసి. పైన వాటర్ ప్రూఫ్ కూడా అడుగుతున్నారు. వాటర్ ప్రూఫ్ పైన ఊకే మన స్లాబ్ వేసినాక ఇగుకొని వస్తారు ఇట్లా మాలేసి, అలా చేయకూడదు. అలా చేస్తేనే కొన్ని రోజులకే అది కూడా మళ్ళీ పోతుంది. దానికి ఎలా చేయాలంటే స్లాబ్ వేసినాక మొత్తం ప్లాస్టింగ్ లోపల బయట క్లీన్ అయినాక ఏం చేయాలంటే మొత్తం కొట్టు కొట్టి నీట్గా చేసి నీళ్ళతో కడిగి తర్వాత వాటర్ మిక్స్ అది కెమికల్ వస్తుంది కదా, అది మిక్స్ చేసి మాల్లోన మొత్తం ఫస్ట్ మాలంతా పరుచుకొని వచ్చి దానిపైన పెడ్లు ఉంటాయి. మన ఇటాంకి పెడ్లు మనం కట్టేటప్పుడు పెడ్లు తుక్కడాలు ఎక్కువైతాయి. ఆ పెడ్లు వాడుకోవాలి. ఆ పెడ్లు ఇరిగిపోయిన పెడ్లు పారేసి పెడతారు, పారేయకూడదు. ఆ పెడ్లు అన్నీ మరి మాల్లోన కరెక్ట్ లెవెల్కి అన్నీ చేసుకొని రావాలి. పెట్టుకొని వచ్చి సాందాలు నింపి తిరిగే రోజు కానీ దానిపైన మడ్డిగ్గుకొని వచ్చి నీట్గా గొటాయి చేస్తే అది ఎన్ని సంవత్సరాలు నీకు గ్యారంటీ ఇవ్వాలో అన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇవ్వచ్చు. నాకు తెలిసి పని చేయడం వల్ల నాకు తెలుసు. కొంతమంది దాని మీద స్లాబ్ మీద ఇట్లా ఇగుకుని రా అని చెప్తారు. అది కొన్ని రోజులకే మన ఇది అవుతుంది కదా, పెంచు మీద రట్టేస్తే ఎట్లయితుంది, మన ఎండ ఎక్కువ కాబట్టి మనకల్లా అది తొందరగా విడిపోతుంది. తెల్లు కాబట్టి కొంతమంది వేసారు మెడ్డిగ్రా అని మెడ్డిగ్గుకుని వస్తాము. అలా చేయడం అది కొన్ని రోజులు ఉండేది, చాలా రోజులు ఉండదు. చాలామంది అక్కడ పక్కన ఇల్లు బాగుందిరా, ఆ డిజైన్ బాగుందిరా, ఈ డిజైన్ బాగుంది అంటారు. అది ముందర పార్టీషన్ ఫస్ట్ మనం పెడ్లతో కడతాం కదా, పెడ్లతో కట్టేటప్పుడే దాన్ని ఏం కావాలో డిజైన్ మొత్తానికి ఇడిచేయాలి. లేకపోతే అది పెడ్లు అతికించి సిమెంట్తోన మనం పెట్టి కడతాము, కొన్ని రోజులకే అవి విడిపోతుంది. అది చాలా మందికి తెలియదు. కొత్త ఇల్లు కట్టేవాళ్ళు ఏమంటారంటే అక్కడ ఇల్లు కట్టినారు, ఆ డిజైన్ ఇట్లా ఉంది అట్లా ఉంది అంటారు. చాలా రకాల డిజైన్ చేయగలరు బేల్దారులు, చాలా రకాల డిజైన్ చేయగలరు. ఆ డిజైన్ చేయడం వల్ల కొన్ని రోజులకి విడిపోతుంది. అది నేను చెప్పేది గ్యారంటీ. మీరు అనుకోవచ్చు వాడు ఏదో చేయలేక చెప్తున్నాడని, అది తప్పే అనుకోవద్దండి అన్నయ్య. నన్ను చేసినా కాబట్టి కష్టం గురించి తెలుస్తుంది నాకు. ప్లాస్టింగ్లో చాలా పనులు చేసినాను నేను కాబట్టి చెప్తున్నా, అది మీ ఇష్టం. అది ఇట్లా కిందికి పరిధి కూడా వంపుతాం కదా మనం కడ్డీలతోటి, అది కడ్డీలతోటి వంపినా అది ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు అంటే మహా అంతే ఎక్కువ అవుతుంది. అది కూడా ఇడిపోతుంది, వచ్చి రాలిపోతుంది, ఇంక అంతే. దానికి ఆప్షన్ ఏమి ఉండదు. కొంతమంది ఏమంటారు ఇది డిజైన్ ఇట్లా చేయాలి అట్లా చేయాలని మాలు మెత్తి ఓన్లీ సిమెంట్ ఇసుకతన చేసి మెత్తి పెడతాము, అది స్ట్రాంగ్గా ఉండదు. నేను చేసినాను కాబట్టి ఆ కష్టం గురించి నాకు తెలుస్తుంది. కొంతమంది ఏమంటారు ఆ పరిధి ఇడిచేటప్పుడే సెంటరింగ్లోనే ఆ పరిధిని కిందికి ఇడుచుకోవాల. మీకు తెలియడం లేదు, అది సెంటరింగ్ వల్ల అట్లా చేయడం లేదు నేను అనుకుంటా. మీరేమంటారు అది కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే తప్పుంటే క్షమించండి. నాకు తెలుసు అది కన్ఫర్మ్. అది స్లాబ్ టోకాయించినప్పుడే దాన్ని పరిధిని కిందికి ఇడిచి కొట్టాలి వాళ్ళు. అట్లయితేనే అది ఎప్పుడు ఎన్ని ఏండ్లన్నా నేను గ్యారంటీ ఇవ్వగలను. అండ్ మనం మాలతో మెత్తి అప్పటికి బాగా కనొస్తుంది, 10 ఏళ్ళకి బాగా కనొస్తుంది. తర్వాత 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయ్యేదంటే క్లీన్ పెంచులు వచ్చిపోతుంది.
అది చాలా మందికి తెలియదు. ఓకే సింపుల్గా చేసేసుకుంటారు. అది పెట్టేది పెడతారు డబ్బులు, అది ఎందుకు చెప్పుడు మీకు రాదు నా క్వశ్చన్. కొంతమంది అనుకోవచ్చు సెంటరింగ్లోనే ఎలా వస్తుందని. చేయాలన్నా కష్టం చేసి ఇప్పుడు మేము చేయడం లేదా? బేల్దార్ పని ఎన్ని డొంకలు ఉన్నాయి, ఎన్ని వంకలు ఉన్నా దాన్ని సరి చేసి నీట్గా చేసి ఎంత సింపుల్గా ఎంత నీట్గా చేస్తాం కదా. వాళ్ళు కూడా అంతే చేస్తారు. చేసేలేరంటే ఎలా? రాదు గీదు ఎన్నో చెప్తారు, మామూలే. మరి రాదని చెప్తే మనం వాటికి ఇడిచి పెడతాం. సిమెంట్తో బేల్దారులను ఒక 5 మంది 10 మంది బేల్దారులు పెట్టి బాగా మెత్తించి సిమెంట్ అంతా అయిపోయి కొట్టుకొని రెడీ చేసుకొని 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఇడిపోతుంది. ఇంతే చూడు మ్యాటర్.